హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఎవ్రీ స్టూడెంట్కి లీప్ యాప్ అనేది కంపల్సరీ అవసరము, మస్ట్ అండ్ షుడ్, మ్యాండేటరీ. ఈ యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఫస్ట్ ప్లే స్టోర్లోకి వెళ్ళండి. దెన్ లీప్ అని ఇదివరకు నేను టిక్ చేసి చూపించాను కదా, అలా ఐకాన్ ఉంటుంది, అది డౌన్లోడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఉంటుంది కదా, అది టైప్ చేసి ఆధార్ కార్డులో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. ఒక్కొక్కసారి సర్వర్ బిజీ ఉంటేనో లేదా సిగ్నల్ ప్రాబ్లం ఉంటేనో అదే లాగిన్ అయినా కూడా రాంగ్, ఇన్వాలిడ్ డేట్ ఆఫ్ బర్త్ అని చూపిస్తుంది. మళ్ళీ ఇంకొకసారి ట్రై చేయండి, ఏం ప్రాబ్లం లేదు. అట్లా రిపీటెడ్గా 2-3 టైమ్స్ చేస్తే మీకు మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ టైప్ చేస్తే మీకు యాప్ ఓపెన్ అవుతుంది. యాప్ ఓపెన్ అయినాక మీరు మీ చైల్డ్ తల్లి వందనం పథకంకి ఎలిజిబులా కాదా అని కూడా చెక్ చేసుకోవచ్చు. ఈవెన్ మార్క్ లిస్ట్ చెక్ చేసుకోవచ్చు. మీ బాబు స్కూల్ రెగ్యులర్గా వెళ్తున్న అటెండెన్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయండి ఈ యాప్ నుంచి. ఇది గవర్నమెంట్ యాప్ అండి. సో ఎవ్రీ చైల్డ్ లాగిన్ అవ్వాల్సిందే. ఇన్ కేస్ మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వలేదు అంటే మీకు పెన్ నెంబర్ అని స్కూల్ నుంచి వస్తుంది. సో ఆ పెన్ నెంబర్ టైప్ చేసి డేట్ ఆఫ్ బర్త్ టైప్ చేసి లాగిన్ అయితే అప్పుడు కూడా ఓటీపీ అడుగుతుంది. ఇన్ కేస్ మీ మొబైల్కి ఓటీపీ రాలేదు అనుకోండి, అట్లా 2-3 టైమ్స్ ట్రై చేసినా వేరే వాళ్ళ మొబైల్ నుంచి ట్రై చేయండి, సక్సెస్ అవుతుంది. ఎయిదర్ పెన్ నెంబర్ లేదంటే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఏదో ఒకటి తీసుకొని చేస్తే మీకు ఓకే అవుతుంది. యాప్లోకి ఎంటర్ అవ్వచ్చు ఈజీగా. నేను అలా ట్రై చేశాను. ఫస్ట్ టైం నాకు కూడా సిగ్నల్ ప్రాబ్లం నుంచి రాంగ్, ఇన్వాలిడ్ డేట్ ఆఫ్ బర్త్ అని చూపించింది. మళ్ళీ ట్రై చేశాను సేమ్ మొబైల్ నెంబర్ మీదనే 2-3 టైమ్స్. సో ఫైనల్గా ఓటీపీ వచ్చి లాగిన్ అయ్యాను, యాప్లోకి ఎంటర్ అయ్యాను. అంటే ఇది వేరే స్టూడెంట్ వాళ్ళది, నా ఫోన్లో నుంచి నేను ట్రై చేశాను. ఈ వీడియో చూస్తే ఎట్లా లాగిన్ అవ్వాలి అని మీకు కరెక్ట్ క్లారిటీ వస్తుందని నేను ఈ వీడియో మీకోసం చేసి పెడుతున్నాను. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎలా యూజ్ చేయాలి అన్న క్లారిటీ మీకు కూడా ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.